హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్కి స్వాగతం. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇక దీనిపైన బురద రాజకీయం పైన తిరుగుతూ ఉంటే శనార్థి తెలంగాణ దినపత్రికలో ఎటువంటి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. పెంచుకలపేట కేజీబీవీలో సదస్సు నిర్వహించిళ్ళు. పెంచుకలపేటలో కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద బాధితులకు అండగా ఉంటాం. ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. నిర్మల్కి సంబంధించింది. రైతులకు నష్టపరిహారం అందించాలి. తాంసీ నుంచి భారీ వర్షాలకు నష్టపరిహారం అందించాలని కోరుతా ఉన్నారు. మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు తగదు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కూల్చివేత, ఆక్రమించిన బీఆర్ఎస్ నాయకుడు. ఏడేదా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 112లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నేత సిల్వేరు నర్సింగం ఆక్రమించి ప్రహారీ కూడా పెట్టిండు. 2 ఎకరాలు ఆక్రమించిండు అంటాడు. ఏం చెప్పుడు, ఏం చేశాడు? మంచి పని చేసింది. ఘనంగా పొలాల అమావాస్య ఉత్సవాలు జన్నారంలో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ముంపు బాధితులకు ఆర్థిక సాయం, పేదలకు చెరువుల్లో ఇండ్ల నిర్మాణం. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్. పేదలకు చెరువుల్లో ఇండ్ల నిర్మాణమా? ఇది ఒకసారి చూడండి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పేదలకు చెరువుల్లో ఇళ్ళ నిర్మాణం చేస్తూ ఉంటే చెరువుల ఇల్లు మొత్తం సర్వనాశనం అవుతుంది కదా. ఇల్లు కోల్పోయిన వారిని ఆదుకుంటాం. పంట నష్టం ఎకరాకు 10,000 సాయం. ఖరీఫ్ యాసంగి పంటలకు డోకా లేదు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారం అందిస్తూ ఉన్నారు. ఆర్మూర్లో. నిజామాబాద్లో భారీ చోరీ, తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిందంట. నిజామాబాద్లో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి. నిజాం సాగర్లో 1400 అడుగులకు చేరిన నీటి మట్టం. అన్ని జలాశయాలు నిండుతూ ఉన్నాయి. గణేష్ విగ్రహాల ఏర్పాట్ల సమాచారం అందించాలి అని చేస్తూ ఉన్నారు నిజామాబాద్ నుంచి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి. మంతని మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేస్తూ ఉన్నారు ఇన్ముల సతీష్. స్కాలర్స్ పాఠశాల అక్రమ నిర్మాణాన్ని తొలగించండి. చర్యలు తీసుకోవడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం. పాఠశాల కార్యాలయాన్ని తొలగించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి. గంగనాల ప్రాజెక్టుకు జలకళ, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. మహిళల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం. ఇబ్బందులు ఎదురైతే షీ టీంను సంప్రదించాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే గోదార్ఖని. భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షి చేస్తున్న వ్యాఖ్యలు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకొని ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలి. తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకోవాలి. వరద బాధితులకు 65,000 పెన్షన్ అందజేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్. గ్రేట్ జాబ్. బాణమతి చేస్తున్నారని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు. బాధితులు ముగ్గురిలో 2 మహిళలు హాస్పిటల్కి తరలిస్తుండగా రాములు మృతి సంఘటనపై దర్యాప్తు చేపట్టిన మంత్రాల నేపథ్యంలో కుటుంబాన్ని మొత్తం చెట్టుకు కట్టేసి కొట్టి ఒకరు చనిపోయినట్ట. ఘోరం జరిగింది. మెదక్ జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. బాణమతి చేస్తున్నారనే నేపథ్యంతో 2 మహిళలతో పాటు ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి దారుణంగా గ్రామస్తులు చితకబారారు. ఈ ఘటనలో రాములు అనే వ్యక్తి ఆసుపత్రిలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం లేపింది. మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కంప్యూటర్ యుగంలో కూడా బాణమతి మంత్రాల ఆరోపణలతో 2 మహిళలను వ్యక్తి గ్రామ నడిబొడ్డిన చితకబాదారు. టెక్మాల్ మండలం గొల్లెగూడెం తాండాలో జరిగింది. టెక్మాల్ మండలం ఇది సంగారెడ్డి కిందకి వస్తుంది అనుకుంటా. ఈ నెల 5 నుంచి అన్నాసాగర్ మురిషత్ ఉర్సు ఉత్సవాలు సంగారెడ్డిలో. అమీన్పూర్లో హైడ్రా కూడా అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. మంచి పని చేసింది. సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద, 22 టీఎంసీలకు చేరిన నీటి మట్టం. మీ భద్రతే మా బాధ్యత. పోలీసులు రక్షణగా
ప్రజలకు పోలీసులు రక్షణగా ఉంటారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన క్విక్ రెస్పాన్స్ టీంను అభినందించిన ఎస్పీ 50 ఏళ్ల స్తూపాన్ని కూల్చొద్దు ఆర్ఎండ్బి అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. సిద్దిపేట జాతీయ రహదారి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పేదల గూడు కూలిన కన్నెత్తి చూడని స్థానిక ఎమ్మెల్యే, వర్షానికి ఇండ్లు కూలిన అటువైపు చూడని సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వినతి. ఇక్కడ వాళ్ళ నియోజకవర్గంలో సర్వనాశనం అవుతూ ఉంటే మాకు అర్థం కాదు, కానీ బురద రాజకీయం చేయడానికి ఖమ్మం పోయింది ఆమె. డ్రైనేజీ సమస్య తీర్చమంటే గొడవ పడ్డారు. బాబుల్ రెడ్డి నగర్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ మురుగు నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. తీవ్ర దుర్వాసనతో రాత్రిళ్ళు పడుకునేదేలా మా సమస్యను పరిష్కరించే నాదుడే లేదా నవయువ యూత్ క్లబ్ సభ్యులు మైలార్ దేవుపల్లి నుంచి చేస్తూ ఉన్నారు. మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయంట. వర్షానికి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. మోమిన్పేట్ మండలంలో ఇల్లు కూలిన బాధితులకు స్పీకర్ ప్రత్యేక చేయూత. ప్రభుత్వ నష్ట పరిహారంతో పాటు తన వంతుగా 5,000 సాయం. వాగులపై కత్వల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. మోమిన్పేట పర్యటనలో స్పీకర్ గడ్డం ప్రసాద్. నిన్న క్యూనియస్ కూడా పోయింది. చెరువును తలపిస్తున్న వెంకటాపూర్ చౌరస్తా. శనార్థి కథనానికి స్పందించిన అధికారులు ప్రధాన రహదారిపై నిలిచిన వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టిన అధికారులు. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. శంషాబాద్ గ్రేట్. జార్ఖండ్ రాష్ట్ర వార్ రూమ్ చైర్మన్ గా వికారాబాద్ వాసి కోలుకుంద సంతోష్ కుమార్ ను నియమించిన కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ కు సంబంధించింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇబ్బందులు తొలగిపోవాలి. నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ నార్సింగ్ నుంచి. క్యాన్సర్ బాధితుడికి అండగా వాట్సాప్ గ్రూప్ సభ్యులు 10,000 రూపాయల ఆర్థిక సాయం. మల్కాజ్గిరి గ్రేట్. మిత్రులందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ బస్తీకి చెందిన సంతోష్ గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నాడు. క్యాన్సర్తో ఏ పని చేయలేకపోతున్నాడు. చేయలేక ఇంట్లోనే ఉంటున్న సంతోష్ భార్య సంగీత ఇళ్లలో పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక మిత్రులు ముందుకు వచ్చి వెళ్తూ ఉన్నారు. గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు ఆధ్వర్యంలో. కట్టపై ట్రాఫిక్ కష్టాలు. అడ్డగోలు వ్యాపారంతో రోడ్డుపై పార్కింగ్. రాకపోకలకు తప్పని ఇక్కట్లు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హిమాయత్ సాగర్ కట్టపై అడ్డగోలు అక్రమంగా ఫుడ్ స్టాల్, మున్ను మశానం అన్ని పెడుతున్నారంట. కార్మికుల ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మున్సిపల్ కార్మికుల కోసం 2 రోజుల వైద్య శిబిరం. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ రాజేంద్ర నగర్. నవాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ. నిర్లక్ష్యం వహించకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి. గర్భిణీలకు అన్ని రకాల పరీక్షలు చేయించాలి. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్. శంషాబాద్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇది గ్రేటర్లో ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మెడికల్ హబ్గా వనపర్తిలో 600 బెడ్ల ఆసుపత్రి నిర్మాణం. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మెఘారెడ్డి. జిల్లా కలెక్టర్ పరిశీలించిన ప్రజల ధనమాన ప్రాణాలను రక్షణ కల్పించడమే మా లక్ష్యం. భారీ వర్షంతో అధికారులు చేసిన సేవలు అభినందనీయం. చెరువులు కుంటలు ఆక్రమించిన వారిపై చర్యలు. హైదరాబాద్ లాగానే మహబూబ్ నగర్లోని ఎవరిని వదిలిపెట్టాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు చేతనిచ్చిన వాకాటి శ్రీహరి సేవా సమితి. బీసీ గురుకులాలకు 20 ఫ్యాన్లు వితరణ. విద్యాలయ అభివృద్ధికి కలిసి రావాలి. ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పిలుపునిస్తారు. త్వరలో వాకటి శ్రీహరి మంత్రిగా పోతా ఉన్నాడు. అచ్చంపేటలో ఉప్పొంగి ప్రవహిస్తున్న దుందిబి వాగులో చిక్కుకున్న 10 మంది చెంచులు. రాత్రి నుంచి తెల్లారే వరకు వాగులోనే ఉండిపోయిన చెంచులను కాపాడిన అచ్చంపేట దేవరకొండ పోలీసులు. గ్రేట్ జాబ్ పోలీస్ అన్నలు. జిల్లాలో భారీ వర్షాలకు వరద నష్టాన్ని అంచనా వేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. లంచం తీసుకున్న డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జీఎస్టీ లైసెన్స్ కోసం లంచం తీసుకున్నట్లు వెల్లడి. మహబూబ్ నగర్లో. ఒకసారి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా. అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ. జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్. ఈ గోపాల్ చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు, కానీ ఎవరికి పర్ఫెక్ట్గా ఇంతవరకు
రుణమాఫీ కాలేదు. చాలామంది మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. అటెన్షన్ పాలిటిక్స్ డైవర్ట్స్లోనే ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. విద్య వైద్యం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సంఖ్య పెంచాలి. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలి. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని స్కూళ్ల నిర్మాణం జరపాలి. మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి చండూరులో పర్యటన చేసిండ్రు. నిన్న ఇక్కడ వెంకటరెడ్డి, అక్కడ నారాయణ రెడ్డి అనేది మంచి అంటే ప్రజలతో మమేకమయ్యే గుణం ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు నల్గొండకు వచ్చాను. ఆదర్శ పాఠశాలల విద్యార్థినుల ఆందోళన 3 గంటల పాటు చెట్ల కిందే నిరసన. ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమణ. వేములపల్లి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరింపజేయాలి. వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటువ్యాధులు విష జ్వరాల బారిన పడ్డ ప్రజారోగ్యాన్ని రక్షించాలి. సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. రామన్నపేట పెద్ద చెరువు నింపాలని మత్స్యకారుల ఆందోళన. ధర్మారెడ్డిపల్లి కాల్వ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు ఇవ్వాలి. చెరువుపై ఆధారపడిన తాము జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు చేస్తున్న ముచ్చట్లు. రామన్నపేట. సరే, ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. రామన్నగూడెం కరకట్టకు పంచి ఉన్న ముప్పు. ఏటూరు నాగారంలో జాగ్రత్తగా ఉండండి. వరద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు. అర్హులను గుర్తించి కేటాయిస్తాం. సీఎం రేవంత్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. పిల్లలకు కథలపై ఆసక్తి పెంచాలి. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కథలు, దాని స్టోరీలు, దాని మోరల్ వాల్యూస్ పెంచితే వాళ్ళు మంచిగా తయారవుతారు. వరద బాధిత ప్రజలకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. అధికారులకు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి జి సక్రు అంట. గార్ల. చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి. చిన్నారుల బర్త్డేలది కూడా రాస్తా ఉన్నారు వార్తలు. వరద బాధిత ప్రజలకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికారులకు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి. సక్రు. ఇక్కడ అదే వార్త, అక్కడొక అదే వార్త. కొంచెం చూసుకోండి. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ మల్లన్న నిన్న జనగాంకు సంబంధించింది. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరణ పనులు. రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న. పాలేరులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన. నాయకన్ గూడెంలో యాకూబ్ కుటుంబానికి పరామర్శ. ఖమ్మం రూరల్లో బాధిత కుటుంబాలకు భరోసా. వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ చేస్తూ ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి. వరద బాధితులకు తిన్మార్ మల్లన్న టీం నిన్న టీషర్ట్ల పంపిణీ చేసింది. కేఎస్పీ అధికారుల నిర్లక్ష్యంతోనే నష్టం జరుగుతూ ఉంది. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఒకసారి శనార్థి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. పారా ఒలింపిక్స్లో వెలిగిన మన దీప్తి. కాంస్య పథకం సాధించిన దీప్తి జీవాంజీ తెలంగాణ నుంచి పారా ఒలింపిక్స్కు ఫస్ట్ మెడల్. మహిళల 400 మీటర్లో ఈవెంట్స్. ఇది పూర్తి స్థాయిలో మీకు ప్రత్యేక కథనంలో ఈరోజు అందించే ప్రయత్నం చేస్తాం. లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ. జూన్ 11-15 మధ్య ఫైనల్ మ్యాచ్. లార్డ్స్లో తొలిసారి WTC ఫైనల్. ఇది ఇట్లా ఉంటే చరిత్ర సృష్టించిన బంగ్లా పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్. 2-0తో సిరీస్ కైవసం. పాక్పై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన బంగ్లా పసికూనలు అన్నారు, పాకిస్తాన్ గుర్తుపడేసింది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. పాత్రకు జీవం పోస్తే 3 నెలల పాటు కంటి చూపు కోల్పోయా. అరే బాప్రే, విక్రమ్ ఘోరం. సింబా ఈజ్ కమింగ్. త్వరలో కొత్త ఉషస్సు బద్దలవుతుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి అంటూ పోస్ట్ వైరల్ అవుతా ఉంది. గొప్ప మనసు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు. బాబాయ్ అబ్బాయిల భారీ విరాళం మహేష్ బాబు కూడా ఇచ్చేసిండు. గత్తర లేపిన అశూరెడ్డి. రెడ్ మూడ్లో అందార్లు బ్లాస్ట్ అయిపోయిందంట. ఈ బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టు వేసుకుంటారు వీళ్ళైతే. మరి ఏందో కథ, ఏందో అర్థం కాదు. ఇక నిన్న దానికి పర్యటనకు సంబంధించింది మహబూబాబాద్ ప్లస్ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మంకు సంబంధించిన పర్యటనలు ఇవన్నీ వరద బాధితుల కోసం చేస్తున్న
ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.